హైట్ సరిగా పెరగడం లేదని కొందరు టెన్షన్ పడుతుంటారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుంది. మనిషి హైట్ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన విషయాలు, పోషకాహారం, జీవనశైలి సహా మరిన్ని అంశాలు పెరిగే ఎత్తుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఏ వయసు వరకు హైట్ పెరుగుతారు, ఎలాంటి ఆహారాలు తినాలి అనే విషయాలు తెలుసుకోండి. అమ్మాయిలు సుమారు 16 నుంచి 18 ఏళ్ల వయసు వరకు ఎత్తు పెరుగుతారు. అబ్బాయిలు 18 నుంచి 21 ఏళ్ల వరకు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ వయసు తర్వాత హైట్ పెరగడం ఆగిపోతుంది. అందుకే ఆ వయసులోగానే సరైన పోషకాహారం, నిద్ర, వ్యాయామం వంటివి పాటించాలి. గ్రోత్ హార్మోన్కు నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి పిల్లలు, టీనేజ్లో ఉన్నవారు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. స్కిప్పింగ్, స్ట్రెచ్చింగ్, యోగా, ఆరుబయట ఆటలు వంటివి కూడా ఎముకల సాగుదలకు సాయపడతాయి. నమస్కారం అండి. జనరల్గా హైట్ అనేది మనం ఆహారం తింటేనో లేదు ఒక ప్రక్రియ సరిగ్గా చేస్తేనో వచ్చేది కాదండి. మీరు పుట్టుకతోనే డిసైడ్ అయిపోతే మీరు ఎంత హైట్ ఉండబోతున్నారు అనేది. అంటే జెనెటిక్ మీడియేటెడ్గానే ఉంటుంది. అంటే మదరు, ఫాదర్ వాళ్ళ హైట్ యావరేజ్ బట్టే మీ హైట్ కూడా వచ్చేది ఉంటుంది. అలాగే కొన్ని మెడికల్ కండిషన్స్లో కూడా హైట్ తక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది ఏంటంటే సపోజ్ ఎవరైనా బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్ ఉన్నారు, లేదు ఏదైనా గ్రోత్ హార్మోన్ ప్రాబ్లం ఉంది, అలా ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళకి గ్రోత్లో ప్రాబ్లమ్స్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇన్ జనరల్ మీ మదర్, ఫాదర్ హైట్, యావరేజ్ హైట్ మధ్యనే మీ హైటు అనేది ఇది ఐడియల్ ప్రిన్సిపల్. ఇంకొకటి, మీరు ఆశించిన హైటు దీనికి విరుద్ధంగా ఉందనుకోండి, అది మెడికల్గా సాధ్యం కాదు. కానీ మీరు చేయగలిగింది ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, అడిక్వేట్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ మినరల్స్ అండ్ విటమిన్స్. ఇవన్నీ నేను చెప్పిన విధంగా ఒక న్యూట్రిషన్ని సంప్రదించి మీరు తింటున్న విధానం ఇవన్నీ చూసుకొని ప్రాపర్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ హైట్ టు యువర్ ఏజ్ చెక్ చేసుకొని కరెక్ట్గా మీ ఫ్యామిలీ పరంగా మీకు రెస్పాన్సివ్గా, అంటే దీనికి గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ చార్ట్స్లో యాక్చువల్లీ మిమ్మల్ని కోరిలేట్ చేయొచ్చు. అంటే ఈ హైట్కి, ఈ వెయిట్కి, మీ ఫాదర్, మదర్ ఉన్న హైట్కి, వెయిట్కి కరెక్ట్గా ప్రపోర్షనేట్గా మీరు గ్రో అవుతున్నారా లేదా అనేది రెఫరెన్స్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో మీరు కానీ ఉంటే మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జన్యుపరమైన అంశాలతో పాటు పోషకాహారం కూడా హైట్ విషయంలో కీలకం. అందుకే తినే ఆహారంలో అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ కీలకమైనది. శరీర కణాల పెరుగుదలకు, ఎముకల బలానికి ఇది అవసరం. అందుకే పప్పులు, కందులు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, సోయాబీన్స్ లాంటివి పిల్లలు, టీనేజర్ల ఆహారాల్లో అధికంగా ఉండేలా చూసుకోవాలి. కాల్షియం కోసం పాలు, చీజ్, పెరుగు, నువ్వులు, ఆకుకూరలు లాంటివి తినాలి. న్యూట్రిషన్ సరైన టైంలో మనం చెప్పినట్టు 14-16 సంవత్సరాల ముందు సరైన న్యూట్రిషన్, కాల్షియం, ప్రోటీన్ డైట్ అలాంటివి కరెక్ట్గా తీసుకుంటే కనుక మన జాయింట్ అండ్ మూమెంట్స్ అన్నీ కరెక్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మజిల్ స్ట్రెంథనింగ్ అనే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో కనుక సరైన న్యూట్రియంట్స్, మినరల్స్ అండ్ క్యాలరీస్ సరిగ్గా తీసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఆఫ్టర్ ఏజ్ 20 తర్వాత కనుక మీరు హైట్ మెయింటైన్ చేయాలంటే మన పోస్టర్ కరెక్ట్గా పెట్టుకుంటే కొంచెం పొడుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అబ్డామినల్ కోర్ మజిల్స్ అంటాం. ఈ కోర్ మజిల్స్ అన్నీ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అనుకోండి. సో స్పైన్ అని కంప్రెస్ కాకుండా స్ట్రైట్గా ఉంటుంది. దానివల్ల కొంచెం పొడుగు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో హైట్కి పెరిగే మెడికేషన్స్ అయితే ఏం వర్కౌట్ కావండి, అన్లెస్ కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి గ్రోత్ హార్మోన్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఆ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హార్మోన్ ఇవ్వడమే ఉంటుంది. బట్ అదర్వైజ్ లేకపోతే అయితే టాబ్లెట్స్ మాత్రం ఏవి పనిచేయవండి.